ప్లే ఆఫ్ బెర్త్ కోసం చెన్నైతో జరిగిన మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అదరగొట్టింది. సీజన్ ఆరంభంలో వరుస పరాజయాలతో ఉక్కిరిబిక్కిరైన ఆ జట్టు గోడకు కొట్టిన బంతిలా దూసుకొచ్చింది. వరుస విజయాలతో ఏకంగా ప్లే ఆఫ్స్ కు దూసుకెళ్లింది. నిన్న శనివారం చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో ఆర్సీబీ 27 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తద్వారా ప్లే ఆఫ్ బెర్త్ ను ఖరారు చేసుకుంది. ఈ మ్యాచ్ లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన బెంగళూరు 218 పరుగులు చేసింది. ఇక అయితే ఆ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో చెన్నై 7 వికెట్లు కోల్పోయి 191 పరుగులు మాత్రమే చేసింది. దీంతో సిఎస్కే 27 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. అయితే ఈ మ్యాచ్ సిఎస్కే ఓడిపోయినా కూడా చివరి ఓవర్లో 17 పరుగులు చేసి ఉంటే మెరుగైన నెట్ రన్ రేట్ తో ప్లే ఆఫ్ చేరు ఉండేది. కానీ చివరి ఓవర్లో ఎస్ దయాల్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. తొలి బంతికి 6 ఇచ్చినా ఆ తర్వాత ధోనిని అవుట్ చేశాడు. ఆ తర్వాత 4 బంతుల్ని కూడా కట్టడి చేశాడు. దీంతో ఆ ఓవర్లో కేవలం 7 పరుగులే వచ్చాయి. మొత్తంగా ఎస్ దయాల్ హీరోగా మారిపోయాడు. ఇదే విషయంపై మ్యాచ్ అనంతరం ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ డు ప్లెసిస్ స్పందించాడు. మేము ఇంతవరకు రావటం కోసం ఎంతో కష్టపడ్డాం. ఈ విజయంతో మేము ఎంతో సంతోషంగా ఉన్నాం. మంచి స్ట్రైక్ రేట్ తో బ్యాటింగ్ చేసి కావాల్సిన నెట్ రన్ రేట్ సాధించి ప్లే ఆఫ్ లోకి అడుగు పెట్టామని ఫాఫ్ డు ప్లెసిస్ పేర్కొన్నాడు. అయితే మేము ఈ సీజన్ ఆరంభంలో నెమ్మదిగా ఆడాము. అందుకే మాకు వరుస ఓటములు దక్కాయి. కానీ ఆ తర్వాత గేమ్ చేంజ్ చేస్తూ బ్యాటింగ్ లో స్ట్రైక్ రేటును, బౌలింగ్ లో కీలక మార్పులు చేస్తూ బరిలోకి దిగుతూ వరుస విజయాలు అందుకున్నాం. అందుకే ప్లే ఆఫ్ లో చేరామని ఫాఫ్ డు ప్లెసిస్ పేర్కొన్నాడు. ఇకపోతే ఈ మ్యాచ్ విషయానికి వస్తే సిఎస్కే ను 175 లోపు కట్టడి చేస్తామనుకున్నాం. అయితే క్రీజ్ లో ఎంఎస్ ధోని ఉండడంతో ఒక్కసారిగా మ్యాచ్ ఫలితం తారుమారు అవుతుందేమోనని భావించా. కానీ ఎస్ దయాల్ చివరి ఓవర్లో అద్భుతంగా బౌలింగ్ చేసి మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు. అందుకే నాకు ఇచ్చిన మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ని ఎస్ దయాల్ కి అంకితం ఇస్తున్నానని, అతను బౌలింగ్ చేసిన తీరుకు ఈ అవార్డు అతనికేనంటూ ఫాఫ్ డు ప్లెసిస్ పేర్కొన్నాడు.